ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు ప్రత్యూష. వరలక్ష్మి శ్రీనివాస్ రచించిన చెర్రీ అండ్ సింబా అనే కథను చదివి వినిపిస్తాను. నిద్రలో వచ్చే కళ అందరి మనసులో ఏదో ఒక భావోద్వేగాన్ని బట్టి ఎలా అయినా ఉండవచ్చు. ప్రేమకి అవధులు ఉండవు. మనస్ఫూర్తిగా మనం ఎవరిని ఇష్టపడినా వారికి మన ఎమోషన్స్ అర్థమవుతాయి. అలాగే వారి ఎమోషన్ కూడా మనకి అర్థమవుతుంది. ప్రేమ అనే బంధం కేవలం మనుషులకి మాత్రమే పరిమితం కాదు, మనుషులు, జంతువుల మధ్య కూడా ఉంటుంది. ఎలాంటి క్రూర మృగం అయినా ప్రేమతో దగ్గర చేసుకుంటే అంతే ప్రేమని అది కూడా చూపిస్తుంది. ఎప్పటికీ అపకారం తలపెట్టదు. అలాగే అపాయంలో ఉన్నప్పుడు తన ప్రాణాలకి తెగించి కాపాడే ప్రయత్నం చేస్తుంది. చెర్రీ అనే 8 ఏళ్ల పిల్లాడు బ్లాక్ పాంథర్ మధ్య ఎలా స్నేహం కుదిరింది ఈ కథలో విందాం. మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లు ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళు నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి కింద భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. చరణ్ బుద్ధ 8 ఏళ్ల పిల్లాడు. వాడికి ఆడుకోవడం ఇష్టం. యానిమల్స్తో ఆడుకోవడం అంటే బాగా ఇష్టం. దానికి కారణం కూడా ఉంది. చరణ్ వాళ్ళ నాన్న నల్లమల ఫారెస్ట్లో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేటప్పుడు చరణ్ పుట్టాడు. అతను చిన్న వయసు నుంచి చరణ్ అమ్మ మీనాక్షి అతన్ని అలా ఆహ్లాదం కోసం అడవిలోకి తీసుకెళ్లేది. అక్కడ జంతువులని, అడవిలో పక్షులని చూపిస్తూ కథలు చెప్పేది. చరణ్కి అడవన్నా, అందులో ఉన్న జంతువులన్నా కూడా చాలా ఇష్టం ఏర్పడింది. 4 ఏళ్ల వరకు చరణ్ తండ్రి అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేయడంతో
అతనికి అంతవరకు అడవిలో జంతువులు, పక్షులు అంటే ఏంటో తెలియని ఇష్టం ఏర్పడింది. ఇక చరణ్ తండ్రి ఐఏఎస్కి సెలెక్ట్ కావడంతో అతనికి నార్త్ ఇండియాకి పోస్టింగ్ వస్తుంది. దీంతో చరణ్ ఫ్యామిలీ మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ని వదిలి వెళ్ళిపోతారు. అదే సమయంలో వారికి మార్గం మధ్యలో చిన్న పిల్లి కూన గాయంతో పడి ఉండడం చరణ్కి కనిపిస్తుంది. వెంటనే నాన్నని కార్ ఆపమని చెప్తాడు. చరణ్ కిందకి దిగి కార్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి దానికి ట్రీట్మెంట్ చేస్తాడు. దెబ్బ తగిలిన కాలికి చికిత్స చేస్తాడు. అయితే చరణ్ దాన్ని పిల్లనుకున్నాడు. బ్లాక్ టైగర్ పిల్ల అనే విషయం పసిగట్టలేడు. అప్పటికే ఎవరో మాఫియా వాళ్ళు ఆ బ్లాక్ టైగర్ ని చంపి తీసుకుపోతారు. ఇక ఆ పిల్లి కూడా తల్లి కోసం కొంత దూరం వారి వాహనాన్ని వెంబడించి గాయానికి గురవుతుంది. ఈ విషయం చరణ్ ఫ్యామిలీకి తెలీదు. పులుల ఆక్రమణ, రవాణా గురించి చరణ్ తండ్రి అభినవ్కి కొంత అవగాహన ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత చరణ్కి దానిని తమతో తీసుకుని వెళ్లాలనే కోరిక కలుగుతుంది. అదే విషయాన్ని తల్లి మీనాక్షికి చెప్తాడు. మీనాక్షి కొడుకు ఇష్టాన్ని కాదనలేదు. దీంతో చరణ్ దానిని తమతో పాటు తెచ్చుకుంటాడు. ఇక ఆ పులి పిల్లకి సింబా అనే పేరు పెడతాడు. సింబాని ఇంటికి తీసుకొచ్చాక చరణ్ ఎక్కువ సమయం దాంతోనే స్పెండ్ చేస్తాడు. స్కూల్ నుంచి రాగానే సింబా అంటూ పులిపిల్ల దగ్గరికి వెళ్ళిపోతాడు. చరణ్ ఫ్యామిలీ ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి సింబాకి కూడా అదే ఫుడ్ పెడుతూ ఉంటారు. సింబా కొద్దిగా పెద్ద అవుతుంది. అది బ్లాక్ టైగర్ అని చరణ్ తండ్రి గుర్తిస్తాడు. చెర్రీ, ఇది బ్లాక్ టైగర్, మనం పెంచుకోకూడదు అని చెబుతాడు. బ్లాక్ టైగర్ అయితే ఎందుకు పెంచుకోకూడదు డాడీ అని అడుగుతాడు. ఇది వైల్డ్ యానిమల్, పెట్ యానిమల్ కాదు అని అభినవ్ చెప్తాడు. అవన్నీ నాకు తెలియదు డాడీ, ఇది నా దగ్గర పెట్ యానిమల్ గానే ఉంది, ఎప్పుడూ వైల్డ్ గా బిహేవ్ చేయలేదు, మరి మీరు ఎలా వైల్డ్ యానిమల్ అంటారు అని అడుగుతాడు. చెర్రీ, ఇది మనకి సెట్ కాదు, కావాలంటే నేను ఒక డాగ్ ని కొనిస్తా, దీన్ని నాకు ఇచ్చేయి, ఫారెస్ట్ లో వదిలేస్తా అని అభినవ్ అంటాడు. డాడీ, ఇది నా ఫ్రెండ్ సింబా, మీరంటే నాకు ఎంత ఇష్టమో సింబా అన్న కూడా అంతే ఇష్టం, ఇది నాతో పాటే ఉంటుంది అని చెప్పి చెర్రీ తన ఫ్రెండ్ సింబాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభినవ్ తన భార్య మీనాక్షి వైపు చూస్తూ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, రేపటికి ఇది ఇంట్లో ఉండకూడదు అని అంటాడు. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు, అదేదో మీరే ఏదో ఒకటి చేయండి అనుకుని మీనాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెర్రీ తన పక్కనే సింబాని పడుకోబెట్టుకుంటాడు. దాని మీద చెయ్యి వేసి నిద్రపోతాడు. సింబా కూడా బెడ్రూమ్లో చెర్రీతో పాటే డైలీ నిద్రపోతుంది. దానిని ఒక యానిమల్గా చెర్రీ అస్సలు ట్రీట్ చేయడు. ఇదిలా ఉంటే అభినవ్ చెర్రీ నిద్రపోయిన తర్వాత మెల్లగా సింబాకి ఇంజెక్షన్ ఇచ్చేసి మత్తులోకి జారుకున్న తర్వాత అక్కడి దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. చెర్రీ నిద్ర లేవకుండా కొద్దిసేపు మత్తులో ఉండేలా అప్పటికే అతనికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చేస్తారు. దీంతో చెర్రీ మగత నిద్రలో ఉంటాడు. ఇక అభినవ్ సింబాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక ఫారెస్ట్ ఎంట్రన్స్ దగ్గర సింబాని విడిచిపెట్టి, సారీ సింబా, నీతో వాడి జర్నీ ఊహించుకుంటేనే భయం వేస్తుంది, నా కొడుకు సేఫ్టీ కోసం నిన్నిక్కడ వదిలేస్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తెల్లారిన తర్వాత చరణ్ ఇంట్లో మేల్కొని సింబా గురించి వెతుకుతాడు. అదెక్కడా కనిపించదు. మమ్మీ, సింబాని ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. దానికి ఏమోరా, నేను చూడలేదు అని చెప్తుంది. ఇక ఫాదర్ మీద డౌట్ వచ్చి అతని గదిలోకి వెళ్ళి, డాడీ, నా సింబాని ఏం చేశారు అని అడుగుతాడు. నేనేం చేస్తారా, నీ రూమ్లో నీతో పాటే ఉంటుంది కదా అని అంటాడు. సింబా కనిపించడం లేదు, మీరే ఏదో చేశారని నాకు డౌట్, చెప్పండి డాడీ అంటాడు. దానికి అభినవ్ చెర్రీ వైపు చూస్తూ, నువ్వు వద్దు అన్నా కూడా నేను ఇంకెలా చేస్తా, ఏమో దానికి ఇక్కడ ఫ్రీడమ్ లేక తనకి అలవాటైన ప్లేస్కి వెళ్ళిపోయిందేమో అంటాడు. నేను ఒప్పుకోను, నాకు తెలియకుండా నాకు చెప్పకుండా సింబా ఎక్కడికి వెళ్ళదు, మీరే ఏదో చేసుంటారు అని చెర్రీ ఏడుస్తూ అంటాడు. చెర్రీ అభినవ్ వైపు చూస్తూ, డాడీ, అది వైల్డ్ లైఫ్ యానిమల్, అది ఇంట్లో ఉండడం కంటే అడవిలో ఉండడానికే ఇష్టపడుతుంది. అయితే అడవి మనుషులుగా ఉన్నప్పుడు మనం కూడా అడవిలోనే ఉండేవాళ్ళం కదా డాడీ, మరిప్పుడు ఎందుకు ఇంట్లో ఉన్నాం అని చెర్రీ అడుగుతాడు.
దానికి అభినవ్ దగ్గర సమాధానం ఉండదు. నీ ప్రశ్నకి సమాధానం చెప్పే టైం నాకు లేదు, డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీ సింబా ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో నాకు తెలీదు, ట్రై చెయ్యి దొరుకుతుందేమో. అభినవ్ అలా అనేసి వెళ్ళిపోతాడు. దీంతో చెర్రీ తన ఫ్రెండ్ సింబాని వెతకడం మొదలు పెడతాడు. ఇక రోజంతా వెతుకుతూనే ఉంటాడు. ఇక సింబాని ఎవరో ఎత్తుకుపోయారని చెర్రీ ఫిక్స్ అయి బాధపడుతూ ఉంటాడు. ఆరు బయట కూర్చుని, సింబా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు లేకపోతే నాకు ఆడుకోవడానికి ఎవరుంటారు అని ఏడుస్తూ ఉంటాడు. అదే సమయంలో చీకట్లో బ్లాక్ టైగర్ సింబా నడుచుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. అలా దగ్గరికి వచ్చి చెర్రీ ముందు కూర్చుంటుంది. ఇక సింబాని చూడగానే చెర్రీకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. వెంటనే దాన్ని హక్ చేసుకుని, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు సింబా, నువ్వు లేకపోయేసరికి చాలా భయం వేసింది, బాధేసింది, నువ్వు రాకపోతే నైట్కి నిద్ర కూడా పట్టేది కాదు తెలుసా అంటుంటాడు. అంతలో జీప్లో చెర్రీ ఫాదర్ అక్కడికి వచ్చి ఇంటి ముందు జీప్ ఆపుతాడు. సింబా చెర్రీ ఫాదర్ వైపు చూస్తుంది. చెర్రీ కూడా ఫాదర్ వైపు చూస్తాడు. చెర్రీ, నీ సింబా వచ్చేసింది కదా, ఇక హ్యాపీనా అంటాడు. దానికి థ్యాంక్ యూ డాడీ అని తండ్రిని చెర్రీ హక్ చేసుకుంటాడు. సింబా కూడా 2 కాళ్ళు పైకెత్తి హక్ చేసుకోమన్నట్లు సైగ చేస్తుంది. అప్పుడే మీనాక్షి బయటికి వస్తుంది. చెర్రీ ఉదయం నుంచి నువ్వేం తినలేదు, నీ సింబా వచ్చేసింది కదా, ఇక నేను తింటావా అని అంటుంది. సింబాకి కూడా చాలా ఆకలి ఉంటుంది. మమ్మీ తనతో కలిసి తింటాను అని చెప్తాడు. ఇక మీనాక్షి తన కొడుకు చెర్రీకి ముద్దలు చేసి తినిపిస్తూ ఉంటుంది. మమ్మీ మరి సింబాకి తినిపించవా అని చెర్రీ అడుగుతాడు. సింబా కూడా ఇలా తింటుందా అనగానే ఆ పులిపిల్ల నోరు చాస్తుంది. దాంతో సింబాకి కూడా మీనాక్షి ఫుడ్ తినిపిస్తుంది. ఇక అప్పటి నుంచి చెర్రీ సింబా మధ్య మరింత బాండింగ్ పెరిగిపోతుంది. ఇక ఇంట్లో మీనాక్షి అభినవ్ కూడా సింబాని వైల్డ్ యానిమల్ తరహాలో ట్రీట్ చేయకుండా ఇంట్లో ఒక మనిషిలాగా చూస్తారు. సింబా కూడా నిజానికి క్రూరమృగం అయినా కూడా తన సహజ ప్రవృత్తిని మర్చిపోయి ఒక పెంపుడు జంతువుగానే బిహేవ్ చేస్తుంది. రోజు తినే ఆహారం, చెర్రీ ఫ్యామిలీతో తన మీద చూపించే ప్రేమకి బ్లాక్ టైగర్ సింబా చాలా నార్మల్ యానిమల్ గానే ఉంటుంది. ఇంట్లో పెట్ డాగ్స్ ఎలా బిహేవ్ చేస్తాయో అలాగే సింబా కూడా చేస్తుంది. ఇక చెర్రీకి 8 ఏళ్ళు వస్తాయి. సింబా కూడా పెరిగి పెద్దవుతుంది. భారీ ఆకారంతో భయపెట్టే విధంగా ఉంటుంది. కానీ తనలో ఏ కోసాన కూడా క్రూరత్వం కనిపించదు. అయితే చెర్రీ ఫ్యామిలీ ఉన్న విలేజ్ వాళ్ళు సింబాని చూసి భయపడతారు. అది ఏ రోజైనా తమపై దాడి చేస్తుందేమో అనే భయంతో ఉంటారు. ఇక అదే ఊరిలో కలెక్టర్గా పనిచేస్తున్న అభినవ్ చాలా సిన్సియర్గా ఉంటూ అక్కడ చీకటి వ్యాపారాన్ని చేసే కొంతమంది పెద్దలకి ఎదురెళ్తాడు. వారిని అరెస్ట్ చేయిస్తాడు. దీంతో మనసులో పెట్టుకున్న వారు అభినవ్ కొడుకు చెర్రీని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించాలని అనుకుంటాడు. ఒకరోజు చెర్రీని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారు. సడన్ గా బ్లాక్ టైగర్ వారికి ముందుకి వస్తుంది. దాన్ని చూడగానే వారు భయంతో జంప్ అవుతారు. ఇక చెర్రీని బ్లాక్ టైగర్ సేవ్ చేస్తుందని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని ఆ బొడ్డోడిని కిడ్నాప్ చేయాలంటే ముందు ఆ టైగర్ నుంచి వాడిని దూరం చేయాలి అనుకుంటారు. ఓ రోజు అభినవ్ ఇంటికి ఫారెస్ట్ అధికారులు వస్తారు. సార్, మీ ఇంట్లో బ్లాక్ టైగర్ ఉందని మాకు సమాచారం వచ్చింది. దాన్ని పెంచుకునే రైట్స్ లేవని మీకు కూడా తెలుసు. దీనికి మేమేం చేయాలో కూడా తెలుసు అని చెబుతారు. అభినవ్ వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. అడవిలో ఉంటే అది బ్లాక్ టైగర్ తన సహజ లక్షణంతో ఎవరికైనా ప్రమాదం తలపెడుతుందని అనుకోవచ్చు. కానీ అది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెరుగుతుంది. ఇప్పుడు ఒక డాగ్కి ఉన్న ధైర్యం కూడా తనకి లేదు. అది ఒక సాధారణ జంతువు. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టదు. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టే ఆలోచన శక్తి సింబాకి లేదు. అందుకే ఇప్పుడు డేంజర్ కాదు అని అభినవ్ చెప్తాడు. దానికి ఫారెస్ట్ అధికారులు కన్విన్స్ అవ్వరు. సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని అంటారు. దీంతో అభినవ్ చేసేదేం లేక సైలెంట్గా ఉంటాడు. వాళ్ళు సింబాకి ఇంజెక్షన్ ఇచ్చి బోన్లో పడేస్తారు. సింబాని తీసుకుపోవడం చూస్తున్న మీనాక్షి నిస్సహాయంతో బాధపడుతూ ఉంటుంది. సింబా తమతో ఎంత ప్రేమగా ఉన్నది గుర్తు చేసుకుంటుంది. తల్లి ప్రేమ మీనాక్షికి గుర్తొస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇక సింబాని బోన్లో పెట్టి అక్కడి నుంచి తీసుకొని పోతారు. ఇక దాన్ని ఫారెస్ట్ మధ్యలోకి తీసుకెళ్ళి
అక్కడ బయటికి తీసి వదిలేస్తారు. మత్తులో ఉన్న సింబా అలాగే అక్కడ పడి ఉంటుంది. ఇక చెర్రీ స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. సింబాని వెతుకుతాడు. అది ఎక్కడా కనిపించదు. సింబా, సింబా, ఎక్కడున్నావు అంటూ పిలుస్తూ వెతుకుతాడు. ఇక కొడుకు అలా పిలుస్తూ సింబాని వెతుకుతూ ఉంటే చెర్రీ తల్లిదండ్రులు సైలెంట్గా ఉండిపోతారు. మమ్మీ, సింబా కనిపించడం లేదు. డాడీ, మీరైనా చెప్పండి, సింబా ఎక్కడుంది? మళ్ళీ మీరు తనని తీసుకెళ్లి వదిలేశారా అని అడుగుతూ ఏడుస్తాడు. ఇక చెర్రీ తల్లి మీనాక్షి కొడుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. సింబాని మర్చిపోనన్నా, దానికి యాక్సిడెంట్ అయి చనిపోయింది. మళ్ళీ అది చనిపోవడం నువ్వు చూస్తే బాధపడతావని ముందే దహనం చేశాము అని చెబుతుంది. దాంతో షాక్ అయిన చెర్రీ, ఎలా చనిపోయింది? నేను నమ్మను, మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటాడు. దానికి చెర్రీ తండ్రి అభినవ్ కూడా, అది నిజమే, సింబా చనిపోయింది. అది చనిపోవడం మాకు కూడా బాధగా ఉంది, కానీ ఏమీ చేయలేం కదా అని అంటారు. దాంతో చెర్రీ తన సింబా చనిపోయిందని తల్లిదండ్రులు చెబుతున్న మాటని నమ్మడు. అయితే సింబా చనిపోయింది అన్న మాట చెర్రీకి బాగా బాధనిస్తుంది. రాత్రంతా సింబా జ్ఞాపకాల్లోనే ఉంటాడు. మీనాక్షి చెర్రీ పక్కనే పడుకుని ఓదార్చుతుంది. అయితే సింబా పక్కన లేకపోయేసరికి సడన్గా నిద్రలేచి సింబా అని ఏడుస్తాడు. మీనాక్షి కొడుకుని ఓదారుస్తూ ఉంటుంది. అమ్మా, సింబా గుర్తుకొస్తుందమ్మా అని ఏడుస్తాడు. మీనాక్షి కొడుకు బాధని పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. రాత్రంతా సింబా అంటూ వాడి కలత నిద్రపోతాడు. దీంతో తెల్లారేసరికి వాడికి జ్వరం వచ్చేస్తుంది. సింబా, సింబా అని కలవరిస్తూ ఉంటాడు. డాక్టర్ చూసి సింబా మీద చాలా బెంగ పెట్టుకున్నాడు. ఆ ఆలోచన నుంచి ఎంత త్వరగా బయటకొస్తే అంత త్వరగా మామూలు మనిషి అవుతాడు అని చెప్తాడు. ఇక సింబా జ్ఞాపకాలు చెర్రీలో మాయం చేయడానికి అభినవ్ ఒక కుక్కను తీసుకుని వస్తాడు. దానిని కొడుక్కి ఇస్తాడు. చెర్రీ దాన్ని చూసి, వద్దు డాడీ, నాకు సింబానే కావాలి అంటాడు. చనిపోయిన సింబా కావాలంటే ఎలా వస్తుందిరా? ఇది సింబా కంటే నిన్ను ఎక్కువ లవ్ చేస్తుంది అని చెప్తాడు. దాంతో ఆ కుక్కను తీసుకుని దాంతో ఆడుకోవడానికి చెర్రీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ సింబా జ్ఞాపకాలే అతన్ని వెంటాడుతూ ఉంటాయి. ఒకరోజు కలలో అతనికి సింబా కనిపిస్తుంది. అది తన కోసం ఎదురు చూస్తున్నట్లు, ఆపదలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఉదయాన్నే లేచి సింబా చనిపోయిందని అమ్మా నాన్న నాకు అబద్ధం చెప్పుంటే అనే డౌట్ వస్తుంది. దీంతో సింబాని ఎలా అయినా వెతికి పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో కుక్కలకి స్మెల్ చూసి డెడ్ బాడీ ఎక్కడ ఉంది తెలుసుకునే శక్తి ఉంటుందని వారి టీచర్స్ ద్వారా చెర్రీ తెలుసుకుంటాడు. చెర్రీ తన అమ్మా నాన్నకి తెలియకుండా డాగ్తో ఆడుకుంటున్నట్లు నటిస్తూ దాని సహాయంతో సింబాకి వేసిన బట్టలని స్మెల్ చూపించి ఇంటి చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అలాగే రోడ్డు మీద కూడా వెతుకుతాడు. ఇక ఎక్కడా కూడా సింబా ఆచూకీ దొరకపోవడంతో చెర్రీకి అనుమానం బలపడుతుంది. సింబా చనిపోలేదని నిర్ణయానికి వస్తాడు. ఇక చెర్రీ తన కొత్త ఫ్రెండ్ డాగ్ బంటీకి తన బెస్ట్ ఫ్రెండ్ సింబా గురించి చెప్తాడు. సింబా చాలా మంచివాడు, ఎవ్వరికీ ఎలాంటి హాని చేయడు, తనకి ఫైటింగ్ కూడా రాదు, నువ్వు సహాయం చేస్తే ఇద్దరం కలిసి సింబాని వెతుకుదాం అంటాడు. దానికి డాగ్ బంటీ కూడా సహాయం చేయడానికి రెడీ అయిపోయినట్లు తలూపుతుంది. దీంతో రాత్రి సమయంలో ఇంట్లో అమ్మా నాన్నకి తెలియకుండా బంటి చెర్రీ బయటకు వెళ్తారు. అలా వారు సింబాని వెతుక్కుంటూ అడవి బాట పడతారు. అడవిలో సింబాని చెర్రీ పిలుస్తూ ఉంటాడు. సింబా, ఎక్కడున్నావు? నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, అందుకే నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చేసా అని చెర్రీ అంటాడు. చెర్రీ వెళ్ళింది అభయారణ్యం కావడంతో ప్రమాదకర జంతువులు చాలా ఉంటాయి. వాటిని చూసిన చెర్రీ, సింబా చాలా ప్రమాదంలో ఉంది, దానిని ఎలా అయినా కాపాడాలి అని అనుకుంటాడు. ఇక తెల్లవారిన తర్వాత చెర్రీ ఇంట్లో లేకపోయేసరికి మీనాక్షి, అభినవ్ టెన్షన్ పడతారు. వాడు సింబాని మర్చిపోలేదు, ఖచ్చితంగా దానిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళి ఉంటాడు అని అభినవ్ అనుకుంటాడు. తాను కలెక్టర్ కావడంతో స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఫారెస్ట్ గార్డ్స్ సహాయంతో చెర్రీని వెతకడం కోసం అడవిలోకి వెళ్తాడు. ఇక మీనాక్షి కూడా కొడుకు కోసం వస్తుంది. మీనాక్షి బాధపడుతూ, చెర్రీ, ఎక్కడున్నా నాన్న అని పిలుస్తుంది.
మరోవైపు చెర్రీ సింబాని పిలుస్తూ ఉంటాడు. అలా ఒకరి కోసం ఒకరు అడవిలో వెతుకులాట మొదలు పెడతారు. ఓ చోట గుంటనక్క చెర్రీకి కనిపిస్తుంది. చెర్రీ దాన్ని చూసి భయపడకుండా, నా సింబా నీకెక్కడైనా కనిపించిందా అని అడుగుతాడు. అదేదో సంకేతం ఇచ్చినట్లు ఇస్తుంది. తనతో రమ్మన్నట్లు దారి చూపుతుంది. చెర్రీ సంతోషంతో ఆ నక్క వెనుక వెళ్తాడు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ పెద్ద నక్కల గుంపు ఉంటుంది. ఆ గుంపు దగ్గరికి చెర్రీని తీసుకుని వెళ్ళడానికి నక్క ప్లాన్ చేస్తుంది. బంటి ఈ విషయాన్ని అర్థం చేసుకుని చెర్రీని అలర్ట్ చేసి మెల్లగా అతడిని అక్కడి నుంచి తప్పిస్తుంది. ఇద్దరూ చంపైపోతారు. అలా కొంత దూరం వెళ్ళాక ఓ పెద్ద పులి చెర్రీని చూసి వెంటాడుతుంది. దాని నుంచి తనని తాను కాపాడుకోవడానికి చెర్రీ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఇక అతనికి బంటి సాయపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు సింబా కూడా చాలా ప్రమాదంలోనే ఉంటాడు. తనకి అడవి గురించి ఏమీ తెలియకపోవడంతో ఏ జంతువుని చూసినా భయపడుతుంది. సింబాకి ఆకలి వేయడంతో అడవిలో చెట్లకి దొరికే పండ్లు తింటుంది. ఇక బ్లాక్ టైగర్ అయినా కూడా తమని వేటాడకుండా పండ్లు తినడం చూసిన జింకలు సింబాని ఆట పట్టించాలని అనుకుంటాయి. దీంతో జింకలన్నీ గుంపుగా వస్తాయి. అంత పెద్ద గుంపు ఒకేసారి తన మీదకు వచ్చి దాడి చేయడంతో సింబా భయపడి పారిపోతుంది. ఇక మరో చోట లేళ్లు కూడా బ్లాక్ టైగర్ సింబాని భయపడతాయి. అలా సాధు జంతువులకు కూడా సింబా భయపడుతూ ఉంటుంది. అయితే తనలాగే ఉన్న మరో బ్లాక్ టైగర్ ఓ జింకని వేటాడడం చూస్తుంది. బాగా పసికట్టి ఒక్క ఉదుటున జింకని వేటాడడం సింబాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే పులులు కూడా లేడి పిల్లల్ని వేటాడుతూ కనిపిస్తాయి. ఆ దృశ్యాలు కూడా సింబా చూస్తుంది. బ్లాక్ టైగర్ పులి తరహాలోనే తాను చేయగలనా అని అనుకుంటుంది. దానికోసం ట్రై చేస్తుంది. మరోవైపు చెర్రీతో ఉన్న జ్ఞాపకాలు అన్నీ సింబాకి గుర్తొస్తాయి. అతని పక్కనే పడుకుని అతనితో ఆడుకుంటున్నట్లు జ్ఞాపకం వస్తుంది. దాంతో అడవిని వదిలేసి చెర్రీ దగ్గరికి వెళ్ళిపోవాలని కొంత దూరం ప్రయాణించి రహదారి కనిపిస్తుందేమో అని ప్రయత్నం చేస్తుంది. కానీ తనకి తెలిసిన దారి కనిపించకపోవడంతో మళ్ళీ నిస్సహాయంగా ఉండిపోతుంది. అలా సింబా ఓవైపు తనలో పోయిన సహజ లక్షణాలని బయటికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సింబా జ్ఞాపకాలతో అతని కోసం ఎదురు చూస్తుంది. ఇక చెర్రీ తన సింబాని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి చెర్రీ మాటలు సింబాకి వినిపిస్తాయి. దీంతో సింబా పరిగెత్తుకుంటూ వస్తుంది. అదే సమయంలో చెర్రీ తల్లిదండ్రులు ఓ సింహం బారిన పడ్డం తనకి కనిపిస్తుంది. అభినవ్ మీనాక్షిని చూడగానే సింబా గుర్తుపడుతుంది. సింహం వారి మీద అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. అదే సమయంలో బ్లాక్ టైగర్ సింబా వారి ముందుకి వస్తుంది. బ్లాక్ టైగర్ని చూడగానే సింహం కాస్త వెనక్కి తగ్గుతుంది. అయితే సింబాలో కనిపిస్తున్న భయాన్ని పసికట్టి మళ్ళీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే తనలానే ఉన్న మిగిలిన బ్లాక్ టైగర్స్ ఎలా చేస్తున్నాయో గుర్తు చేసుకుని తాను కూడా అలాగే సింహంతో ఫైట్ చేస్తుంది. ఇక సింబా గాయాలైనా కూడా చెర్రీ పేరెంట్స్కి ఏమీ కాకుండా కాపాడుతుంది. సింబా పోరాటంతో సింహం వెనక్కి తగ్గి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనాక్షి సింబా దగ్గరికి వచ్చి దాన్ని నిమురుతూ, థ్యాంక్ యూ సింబా, నిన్ను మేము వదిలించుకున్నా సరే ఇప్పుడు నువ్వే మా ప్రాణాలు కాపాడావు. చెర్రీని నువ్వేమైనా చేస్తావేమో అనే భయంతో నిన్ను దూరం చేశాం. కానీ చెర్రీ నిన్ను వెతుక్కుంటూ ఇప్పుడు వచ్చేశాడు. వాడు ఈ అడవిలో ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడో అనే భయంగా ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించు అని వేడుకుంటుంది. అభినవ్ కూడా సింబాకి సారీ చెప్తాడు. ఇక సింబా వారు తన ఫ్యామిలీ అన్నట్లు వారి దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది. సింబా చెర్రీ పేరెంట్స్ కలిసి చెర్రీని వెతుక్కుంటూ వెళ్తారు. ఇక అక్కడ చెర్రీ ఓ ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఓ పులికి భయపడి చెట్టు పైకి ఎక్కుతాడు. అయితే ఆ చెట్టు కొమ్మ నుంచి జారిపోతాడు. కొమ్మని 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఉంటాడు. కింద పులి ఉంటుంది. చెర్రీ పేరెంట్స్ సింబా ఆ దృశ్యాన్ని చూస్తారు. దీంతో సింబా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి పులి ఎదురుగా నిలబడుతుంది. ఇక పులి బ్లాక్ టైగర్ సింబాని చూడగానే కాస్త భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది. అదే సమయంలో చెర్రీ సింబాని చూసి
సంతోషంతో చెట్టు కొమ్మని వదిలేస్తాడు. దీంతో కింద పడబోతూ సింబా అని పిలుస్తాడు. ఇక వెంటనే సింబా చెర్రీ పడిపోతున్న అతని వైపు వెళ్ళి అతను నేల మీద పడకుండా తాను అడ్డుగా నిలుస్తుంది. దీంతో చెర్రీ నేరుగా సింబా మీద పడతాడు. ఇక చెర్రీ సింబాని చూడగానే ఎంతో ప్రేమతో తన మీద ఇష్టాన్ని చేతల్లో చూపిస్తాడు. సింబాని హగ్ చేసుకుంటాడు. సింబా, ఇంతకాలం నన్ను వదిలేసి ఎలా ఉన్నావు? నీకు నేను గుర్తు రాలేదా? నన్ను మర్చిపోయావా అని అడుగుతాడు. సింబా కూడా హ్యాపీ మూడ్తో చెర్రీ మీదకి ఎంతో అభిమానం ఉన్నది చేతల్లో చూపిస్తుంది. సింబా చెర్రీ కలవడం చూసిన బంటి కూడా ఆనందంతో గంతులేస్తుంది. వారి ఆప్యాయతని పెద్ద పులి చూస్తుంది. అదంతా తనకి కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా జంతువులని వేటాడి చంపడం తప్ప ఇలాంటి అనుభూతి తన లైఫ్లో లేదు అని ఫీలింగ్ పెద్ద పులిలో కనిపిస్తుంది. దీంతో పెద్ద పులి చెర్రీ సింబా దగ్గరికి వస్తుంది. చెర్రీ పెద్ద పులి వైపు చూసి, పులిరాజా, చంపడం కంటే ప్రేమించడంలో చాలా గొప్ప ఆనందం ఉంటుంది. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు ఏదైనా తినొచ్చు. ఇంకో జంతువుని చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంటే ఈ లోకంలో నువ్వు తప్ప ఎవ్వరూ ఉండరు. ఇది మా అమ్మ చెప్పింది అని చెర్రీ పెద్ద పులికి చెప్తాడు. పెద్ద పులి అర్థమైంది అన్నట్లు తల ఊపుతాడు. చెర్రీ దగ్గరికి వస్తుంది. చెర్రీ తన చెయ్యిని పెద్ద పులికి ఇస్తాడు. పెద్ద పులి కాలితో చెర్రీ చెయ్యి పట్టుకుంటుంది. అలాగే అతన్ని హక్ చేసుకుంటుంది. బ్లాక్ టైగర్ సింబా వైపు చూస్తూ తల్లి ప్రేమను చూపిస్తుంది. ఇక చెర్రీ పేరెంట్స్ కూడా అక్కడికి వస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. ఇక అక్కడి నుంచి అందరూ వెళ్తారు. పెద్ద పులి కూడా వారి వెంట వెళ్తుంది. అలా రోడ్డు వరకు అందరూ వెళ్తారు. చెర్రీ, బంటి, చెర్రీ పేరెంట్స్ రోడ్డు మీదకి వెళ్తారు. కానీ పెద్ద పులి, బ్లాక్ టైగర్, సింబా రోడ్డుకి పక్కన అడవిలోనే ఉండిపోతాయి. చెర్రీ వాటి వైపు చూస్తాడు. సింబా చెర్రీ కళ్ళల్లోకి చూస్తుంది. అతనితో ఏదో చెబుతున్న భావన కనిపిస్తుంది. చెర్రీ సంతోషంతో నవ్వుతాడు. పెద్ద పులికి, బ్లాక్ టైగర్ సింబాకి సరే చెప్పి బాయ్ అని అంటాడు. అభినవ్ చెర్రీ వైపు చూస్తూ, సింబాతో ఏం మాట్లాడావు? ఎందుకు సింబా మనతో రావడం లేదు అని అడుగుతాడు. దానికి చెర్రీ నవ్వుతూ, తాను మనతో ఉంటే మనం అడవిలోకి వచ్చి ఉండాలి నాన్న. ప్రజల మధ్య మనం ఉండాలంటే తాను అడవిలోనే ఉండాలంట. అదే విషయాన్ని చెప్పింది. మన మధ్య పెరిగినా కూడా తనని సహజంగా ఒక క్రూరముఖంగానే చూసింది. మనతో ఉన్నన్ని రోజులు తన జీవితాన్ని సరిపడా ప్రేమ దొరికిందంట. ఆ ప్రేమతో అడవిలో తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్తుంది. దానికోసం తాను అక్కడే ఉంటానంటుంది అని చెర్రీ చెప్తాడు. అమ్మ ఎప్పుడూ చెప్పేది కదా, ప్రేమని ఎప్పుడూ మనతోనే ఉంచుకోకూడదు, దానిని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అవధులు లేని ప్రేమ అనుబంధాలని పెంచుతుంది. సింబాకి మనమిచ్చిన ప్రేమతో అడవిలో తాను అనుబంధాలు పెంచుకుంటుంది అని నాకు అనిపించింది. అందుకే తన నిర్ణయానికి ఓకే చెప్పేశాను అని చెర్రీ పేరెంట్స్తో చెప్తాడు. ఇక అక్కడి నుంచి చెర్రీ పేరెంట్స్ బంటి వెళ్ళిపోతారు. సింబా, సింహం వారికి వీడ్కోలు చెప్తున్నట్లు అక్కడి నుంచి కొద్దిసేపు చూసి మళ్ళీ అడవి బాట పడతాయి. ఆ రాత్రి సింబా, చెర్రీ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ పడుకుంటారు. ఇక మీరు కూడా ప్రశాంతంగా నిద్రలోకి జారుకోండి.